బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మీర్పేట్లో గురుమూర్తి అనే వ్యక్తి భార్యను చంపి ముక్కలుగా చేసి కుక్కర్లో పెట్టి ఉడికించి ఆ తర్వాత డ్రై చేసి పొడుంచేసి దగ్గరలోని చెరువులో కలిపేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. భార్యను చంపిన ఆ దుర్మార్గుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసుల అదుపులో సంచలన విషయాలు తెలియజేశాడు. అయితే ఇప్పుడు భార్య మృతదేహం కానీ భార్య తాలూకు ఎటువంటి ఆనవాళ్లు కానీ అక్కడ లేకుండా చేసిన నేపథ్యంలో ఈ కేసు ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారబోతుందనే చర్చ జరుగుతుంది. పోలీసులకు ఎక్కడా కూడా ఎటువంటి ఆనవాళ్లు లేకుండా చేశాడు. మరి ఇప్పుడు పోలీసులు ఎలా దర్యాప్తు చేయబోతున్నారు? ఈ కేసులో గురుమూర్తిని ఫిక్స్ చేయడానికి పోలీసులు చేసే దర్యాప్తు తీరు ఏ విధంగా ఉండబోతోంది? ఈ విషయాల గురించి మనం మాట్లాడబోతున్నాం. పోలీసులు అతన్ని ఫిక్స్ చేయాలి అంటే విచారణ ఎలా కొనసాగుతుందండి? తెలుగు రాష్ట్రాల ప్రజలు నిన్నటి నుంచి ఆ వార్త వినగానే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కానీ ఇప్పుడు పోలీసులు అతను ఫిక్స్ చేయాలి అంటే దర్యాప్తు ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా ఏ ముద్దాయి అయినా తను నేరం చేసినప్పుడు ఆ నేరంలోని కొన్ని ఆనవాళ్లను వదిలి తీరాలి. ఇది ప్రిన్సిపల్. కాబట్టి ఎనీ క్రిమినల్, ఏ క్రిమినల్ ఎంత తెలివైన వాడైనా 10 కుక్కర్లో ఉడికించినా కూడా ఎవిడెన్స్ అనేది వదిలి పెట్టకుండా పోయేదానికి వీలే లేదు. ఎస్పెషలీ ఆయన చంపడానికి ఒక కత్తి ఉపయోగించాలా? ఆ తుండు ఒకటి తెచ్చినారు అంటున్నారు. ఆ తుండు పైన నరికింటాడా? వీడు క్లీన్ చేసింటాడు. క్లీన్ చేస్తే ఎక్కడైనా ఫైబర్ టిష్యూనో ఉంటుంది కదా. అదేవిధంగా కుక్కర్ ఉంది కదా. కుక్కర్లో ఆ తర్వాత వాడు చంపినప్పుడు ఆమె వీడి బట్టలు ఏదో ఒక బట్టలు వేసుకొని ఉంటాడు కదా. ఆ బట్టల పైన ఏదో ఒక మూల రక్తం చింది ఉంటుంది కదా. ఇదే విధంగా సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే 100% కాకపోయినా డెఫినెట్గా వాడిని శిక్షించడానికి అవసరమైనటువంటి ఆనవాళ్ళు దొరికి తీరుతాయి. అదే కాకుండా ఇప్పుడు వాడిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత వాడిని కరెక్ట్గా ఇంట్రాగేట్ చేస్తే కొన్ని ఇప్పుడు ఇదే తుండుతో నరికినాడు అని చెప్తాడు. మామూలుగా అయితే అక్యూజ్డ్ స్టేట్మెంట్ బిఫోర్ ఎ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ రిలవెంట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. కానీ ఇఫ్ ఇట్ లీడ్స్ టు సమ్ రికవరీ, డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్. అదే ఆ రికవరీ గురించి డౌట్స్ వస్తాయి. నిజానికి ఎక్కడైనా ఒక బాడీ దొరికితే లేదంటే ఆ ఇంటికి సంబంధం లేని వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి తాలూకు ఏదైనా బ్లడ్ సైన్ కానీ హెయిర్ కానీ ఏదైనా వేరొకరి ఇంట్లో దొరికితే అప్పుడు ఫిక్స్ చేయడానికి ఉంటుంది. కానీ ఆ ఇంట్లో మసలే మనిషే కాబట్టి ఆ మనిషి తాలూకు హెయిర్ అదే ఇంట్లో దొరికితే అక్కడ ఆ వ్యక్తిని ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంటుందా? లేదా నిందితుడు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందా? కానీ బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి, టిష్యూస్ ఉంటాయి, బాడీ టిష్యూస్ ఉంటాయి. అదే కాకుండా తుండు పైన మానవ శరీర అవశేషాలు దొరుకుతాయి కదా. దాన్ని ఎట్లా చెప్తాడు?